అయితే భరత్ దృష్టిలో అదే సార్ నిజం. ఏంటి మేడం, అసలే మేము చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మీరు మా బుర్ర పాడు చేయకండి, ఏదైనా డైరెక్ట్ గా చెప్పండి. భరత్ ఇస్ ఎ మెంటల్ పేషెంట్, మానసిక రోగి. హలో భరత్, నేను డాక్టర్ రఘురామ్ని. ఐఎమ్ ఏ సైకాట్రిస్ట్. నేను ఇప్పుడు అడిగే సింపుల్ ప్రశ్నలకి జవాబు చెప్తావా? నీ ప్రశ్నలకి జవాబు చెప్పడానికి నాకేం పిచ్చెక్కలేదు. ఎస్, ఐ నో దట్. అందుకే నీకు సహాయం చేద్దామనే వచ్చాను. నువ్వు సహాయం చేసేది పోలీసు వాళ్ళకి, నాకు కాదు. నువ్వు డాక్టర్ శ్రీనివాస అయ్యంగారు మనిషివే. డాక్టర్ శ్రీనివాస్ తరపు మనిషివే, నాకు తెలుసు. మీరందరూ ఎంత ప్రయత్నించినా సరే నన్ను అడ్డుకోవడం మీ వల్ల కాదు. నేను అనుకుంది చేసి తీరుతాను. Take care. Calm down, Bharat. Calm down. చిన్నతనం నుంచి తనెంతో ప్రిన్సిపల్స్ తో పెరిగాడు. ఎప్పుడు మంచి గురించి ఆలోచించాలి, మంచి పనులే చేయాలన్నదే నా ధ్యేయం. కానీ అతను ఎంచుకున్న వృత్తి అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది. రియల్ ఎస్టేట్. అందులో అంతా రియలిస్టిక్. ఒట్టి మోసం, అబద్ధం, స్వార్థం. వీటన్నిటినీ నేను మార్చేస్తాను, ప్రిన్సిపల్స్ ని ఎథిక్స్ ని కాపాడుకుంటూ ఈ వ్యాపారంలో లాభం పొందవచ్చని నిరూపిస్తాను అని వెళ్ళాడు. అలా జరగలేదు. ఎవ్వరూ నన్ను నమ్మలేదు. అబద్ధాలు విని విని అలవాటైన జనానికి ఏం చెప్పిన అబద్ధాలాగే ఉండేది. అందువల్ల చాలా నష్టపోయాడు. చివరికి ఆఫీసును మెయింటైన్ చేయడం కూడా ప్రాబ్లం అయింది. ఆ విధంగా బాగా టెన్షన్లో ఉన్నాను. అప్పుడే ఆ మెంటల్ వెధవులు నాకు దొరికారు. నువ్వు హత్యలు చేశావని విని నీ లవర్ అంజలి ఎంత బాధపడిందో తెలుసా? మీకెలా తెలుసు? తనే నాతో చెప్పింది. జోక్ చేశారు కదా, అందుకే. జోకా? చనిపోయిన వారు బతికొచ్చారని చెప్పడం జోకే కదా డాక్టర్? అవును, అతని దృష్టిలో నేను చనిపోయాను. ఎవరైనా లేదు తను బతికే ఉంది అని అతన్ని నమ్మించడానికి ప్రయత్నిస్తే అది మీ భ్రమ. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది డాక్టర్, తను ఇంకా బతికే ఉంది, నాతో మాట్లాడుతూ ఉందని. ఆ తర్వాత నేను అనుకుంటాను, ఆ మెంటల్ వెధవుల్ని కలుసుకోవడం వల్ల నేను కూడా మెంటల్ అయిపోయానా అని.
ఎస్ ఆఫీసర్, ఆ డాక్టర్ ఇన్స్పెక్టర్ తనని చాలా ఇబ్బంది పెట్టారు అని భరత్ చెప్పిందంతా పూర్తిగా కట్టుకథ. దిస్ ఈజ్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ పెరనాయిడ్ స్కిజోఫేనియా. అంటే చంద్రముఖి సినిమాలో హీరోయిన్ జ్యోతిక కూడా చంద్రముఖి అయ్యాక వారాయ్ అని డాన్స్ చేస్తుంది కదా, అలానా సార్? కాదు, దానికంటే ఎక్కువ. ఈ వ్యాధికి గురైన పేషెంట్ బయట ప్రపంచంలోని మనుషుల మధ్య తిరుగుతూ ఉన్నా తనకంటూ ఒక ఊహాలోకంలో బతుకుతూ ఉంటారు. దిస్ ఈజ్ ప్యూర్లీ డెలిషియస్ అండ్ హెల్సినేషన్స్. తల్లితోటి నాకేం అర్థం కాలేదు సార్. 3+3 ఎంత? 6. 3 into 3 ఎంత? 9. తప్పు. ఆ? 3ని 3తో కలిపినా 3ని 3తో గుణించిన జవాబు 6 కావాలి. ఎందుకంటే రెండింట్లోనూ ఉన్నది 3 కదా. ఒక విధంగా కరెక్ట్, కానీ లాజికల్ గా రాంగ్ కదా. కరెక్ట్. మీరు లాజికల్ గా అంటే తర్కబద్ధంగా ఆలోచిస్తే మీకు రాంగ్ అనిపిస్తుంది. కానీ భరత్ లాంటి పేషెంట్స్ కి అదే రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు ఏ సమయంలోనూ తర్కబద్ధంగా ఉండవు. కళ్ళు తాడును చూస్తున్నా మెదడు దానిని పాము అనుకుంటుంది. చెవికి గంట శబ్దం వినిపిస్తున్నా మెదడు దాన్ని బాంబు శబ్దంగా భావిస్తుంది. కళ్ళెదుట లేని ఓ వ్యక్తిని ఉన్నారనుకుని వారితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చనిపోయారనుకున్న వాళ్ళు ఎదురుగా ఉన్నా లేదు, అది భ్రమ అని వాదిస్తారు. ఇక్కడ బతుకున్న అంజలిని భరత్ భ్రమ అనుకుంటున్నాడే, అలాగే. కానీ ఈ స్కిజోఫేనియా పేషెంట్ల అతిపెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళు అందరినీ అన్నిటినీ అనుమానిస్తూ ఉంటారు. నిష్కారణంగా కొందరు వ్యక్తుల్ని ద్వేషిస్తారు. ఇంకా కొందరిని చూసి వాళ్ళు తమని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని భ్రమపడి ఆత్మరక్షణ అనే వంకతో వాళ్ళని చంపేస్తారు. జూలై 13వ తారీఖు జరిగిన ఇన్స్పెక్టర్ మహేష్ దేశపాండే హత్య, అదే రోజు జరిగిన డాక్టర్ శ్రీనివాస్ అయ్యంగారు హత్య, 2 నేరాల్లోనూ ముద్దాయి భరత్ నేరం చేశాడని ప్రాథమిక దర్యాప్తులో రుజువయ్యింది. అయితే అతని మానసిక స్థితి సరైన రీతిలో లేదని వైద్యులు నిర్ధారించడం చేత అతను పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడని తెలిసేంతవరకు న్యాయస్థానం ఈ కేసుని వాయిదా వేస్తున్నది. అలాగే ముద్దాయికి తగిన చికిత్స ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది. హలో, నేను హాస్పిటల్ సెక్యూరిటీ మాట్లాడుతున్నా సార్. భరత్ అనే పేషెంట్ మమ్మల్ని అందరూ కొట్టి తప్పించుకుని పారిపోయాడు. వాట్? ఎస్, ఈజ్ వెరీ డేంజరస్. ముందు అతని ఇంటి దగ్గర మఫ్టీ పోలీసులు పెట్టండి. అతను ఏ క్షణంలోనైనా అక్కడికి రావచ్చు. అలాగే అతను తప్పించుకున్న విషయాన్ని మీడియాకి ఇన్ఫార్మ్ చేయండి. అతనిలో ఇంకా అంతటి ఆవేశం దాగుంది అంటే బహుశా అతను ఇంకా ఎవరినో చంపాలని నిర్ణయించుకున్నట్టు అనిపిస్తోంది. అతని భ్రమ ప్రకారం అతన్ని టార్చర్ పెట్టింది 3. ఇన్స్పెక్టర్ని, డాక్టర్ని ఆల్రెడీ చంపేశాడు. ఇక మిగిలింది ఆ జయరాజ్. ఏం స్టైలు, ఏం లెవెలు! దేవుడా, నాకు మరో జన్మ అంటూ ఏదైనా ఉంటే ఈ మెంటల్ కేసులని విచారణ చేసే బతుక్కి బదులు నన్ను కూడా ఈ జయరాజ్ లాగా డాన్ గా పుట్టించు. సంతోషంగా బతికిపోతాను. నమస్కారం సార్. నేను కూర్చోమని చెప్పానా? నేను చెంటానులేండి. ఎలా సాగుతోంది? అదిలించి బెదిరించి చేసే రియల్ ఎస్టేట్. అయ్యో, ఆ సంగతి ఎందుకు అడుగుతారు గురు? ఆ వ్యాపారాన్ని నేను మానేసి ఎంతో కాలమైందిగా. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వెళ్ళాను. ఇలాంటి సమయంలో మీరు నన్ను పిలిచి నా పేరుని రిపేర్ చేస్తున్నారు కదా గురు. ప్రాణం ఉంటేనే కదా పేరు. అంటే వీడు నీకు తెలుసా? వీడా? వీడి గురించి ఇండియాకే తెలుసు సార్, నాకు తెలీదా? వీడు ఆ డబుల్ మర్డర్స్ చేసిన మెంటల్ గాడు కదా. నేను అడుగుతున్నది ఎంతకు ముందు వీడినెక్కడైనా చూసావా అని. ఏదో ఒక కేసులో చూశాను గురు. ఎక్కడో ఒక చిన్న క్లాష్ అయింది.
కుర్రాళ్ళు రాంగ్ అనిపించింది, అందుకే కామైపోయాను. ఏమైంది గురు? వీడిప్పుడు నిన్ను మర్డర్ చేయడం కోసం వెతుకుతున్నాడు. నా కోసమా? నేను అసలు వాడి జోలికి పోలేదు కదా గురు. నన్నెందుకు చంపాలనుకుంటున్నాడు? వాడి భ్రమ ప్రకారం నువ్వు వాణ్ణి దారుణంగా టార్చర్ చేశావు. నేనా? అందుకే నిన్ను మర్డర్ చేయడం కోసం మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడు. నన్ను ఎలాగైనా కాపాడండి సార్. 2 భార్యలు, 5 బిడ్డలు, 350 కోట్ల